Back WinMax Academy. Today we discuss one of the important long answer question. Find the angle between the curves y square equal to 4x and x square plus y square equal to 5. So మనకి ఇచ్చిన ఈ టూ కర్వ్స్ని యూస్ చేసుకొని యాంగిల్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో లెట్ వి స్టార్ట్. గివెన్ curves y square equal to 4x, x square plus y square equal to 5. So first curve y square ని 1 అనుకుంటాం, remaining second one. Solving 1 and 2. Solving 1 and 2. Substitute 2 in 1 or substitute 1 in 2. X square plus 4x equal to 5. అంటే మనకు ఇచ్చినటువంటి సెకండ్ కర్వ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు 5 ఇచ్చున్నారు. ఫ్రమ్ ది ఫస్ట్ కర్వ్ వై స్క్వేర్ యొక్క వాల్యూ 4x ఉంది. సో సెకండ్ కర్వ్లో వై స్క్వేర్ ఉన్న ప్లేస్లో 4xని రీప్లేస్ చేసాం. సో అప్పుడు మనకు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4x ఈక్వల్ టు 5 వచ్చింది. సో ఇంప్లైస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4x మైనస్ 5 ఈక్వల్ టు 0. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ ఎక్స్లో వచ్చింది. ఇక్కడ కాన్స్టెంట్ 5, ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ 1, 5 1 = 5, మనకు 4x రావాలి. సో వీ కెన్ రైట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5x మైనస్ ఎక్స్ మైనస్ 5 ఈక్వల్ టు 0. ఇక్కడ ఎక్స్ కామన్ తీసినట్లయితే ఎక్స్ ప్లస్ 5 మైనస్ 1 కామన్ తీస్తే ఎక్స్ ప్లస్ 5 ఈక్వల్ టు 0. ఇక్కడ ఎక్స్ ప్లస్ 5లు రెండు ఉన్నాయి, వీ కెన్ రైట్ 1 ఎక్స్ ప్లస్ 5, రిమైనింగ్ ఎక్స్ మైనస్ 1 ఈక్వల్ టు 0. ఎక్స్ ప్లస్ 5ని 0కి ఈక్వల్ చేస్తే ఎక్స్ యొక్క వాల్యూ మైనస్ 5, అలాగే ఎక్స్ యొక్క వాల్యూ 1 ఇంకోటి వస్తుంది మనకి. సో ఇక్కడ ఎక్స్ యొక్క వాల్యూస్ రెండు వాల్యూస్ వచ్చాయండి, ఒకటి మైనస్ 5 అండ్ 1. సో మనం పాజిటివ్ని కన్సిడర్ చేస్తున్నాను ఫస్ట్. ఇఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1 in 1, y square equal to 4x equal to 4. సో ఎక్స్ ప్లేస్లో 1 సబ్స్టిట్యూషన్ చేస్తే 4 వస్తుంది. సో y యొక్క వాల్యూ ప్లస్ ఆర్ మైనస్ 2, √4 కాస్త ప్లస్ ఆర్ మైనస్ 2 వస్తుంది. సో దేర్ ఫోర్ ది పాయింట్ ఇంటర్సెక్షన్ of the curves 1, 2 and x యొక్క వాల్యూ 1, y వాల్యూ పాజిటివ్ 2 అండ్ x యొక్క వాల్యూ 1, నెగిటివ్ మైనస్ 2. సో ఇక్కడ మనకు వచ్చినటువంటి ఈ రెండు సెట్ ఆఫ్ పెయిర్స్లో we choose one set of pair and solving and we get angle. Differentiate 1 with respect to x on both sides. So right, y square derivative 2y, y derivative dy by dx equal to 4x యొక్క డెరివేటివ్ 4. సో ఇక్కడ 2yలో 2 హెల్ప్ తీసుకొని రైట్ సైడ్ ఉన్న 4 2 టైమ్స్ క్యాన్సిల్ చేస్తే dy బై dx వాల్యూ కావాలి మనకు. సో dy బై dx ఈక్వల్ టు 2/y వస్తుంది. రైట్, నెక్స్ట్ వన్, స్లోప్ ఆఫ్ ది టాంజెంట్. సో ఫస్ట్ వన్ కాబట్టి m1 అనుకుంటాం, ఈక్వల్ టు dy బై dx 1, 2
equal to 2 by 2 equal to 1. So is the first slope, right? Next, differentiate 2 with respect to x on both side. సో సెకండ్ కర్వ్ని మనము ఎక్స్తో డెరివేటివ్ చేస్తే ఎక్స్ స్క్వేర్ అంటే 2x ప్లస్ వై స్క్వేర్ అంటే 2y, వైని డెరివేటివ్ చేస్తే dy బై dx ఈక్వల్ టు కాన్స్టెంట్ డెరివేటివ్ 0. సో 2y dy బై dx ఈక్వల్ టు మైనస్ 2x. లెఫ్ట్ సైడ్ ఉన్న ప్లస్ 2x, రైట్ సైడ్ వెళ్తే మైనస్ 2x. 2 క్యాన్సిల్ అయినట్లయితే మనకు అగైన్ dy బై dx కావాలా. సో dy బై dx ఈక్వల్ టు మైనస్ x బై y. స్లోప్ ఆఫ్ ది టాంజెంట్, సెకండ్ స్లోప్ కాబట్టి దీన్ని మనం m2 అనుకుంటాం, ఈక్వల్ టు dy బై dx at 1, 2. m2 ఈక్వల్ టు మైనస్ 1 బై 2. సో మనకు వచ్చిన మైనస్ x బై వైలో x 1 అనుకుంటాం, y 2 అనుకో సబ్స్టిట్యూషన్ చేస్తే m2 యొక్క వాల్యూ మైనస్ 1 బై 2. లెట్ theta be the angle between the curves. Tan theta equal to mod m1 minus m2 by 1 plus m1 m2 ఈక్వల్ టు m1 వాల్యూ మనకు 1 వచ్చింది, ప్లస్ m2 అంటే 1 బై 2 బై 1 ప్లస్ m2 అంటే మైనస్ 1 బై 2. రైట్, ఇక్కడ ఫార్ములాలో మైనస్, ఇక్కడ మైనస్ ప్లస్ అవుతుందండి. ఈక్వల్ టు ఎల్సిఎం చేస్తే న్యూమరేటర్లో 2 వస్తుంది. సో అప్పుడు న్యూమరేటర్లో 2 ప్లస్ 1 బై 2, డినామరేటర్లో కూడా మళ్ళీ 2 ఎల్సిఎం తీసుకుంటాము, అప్పుడు న్యూమరేటర్లో 2 మైనస్ 1 వస్తుంది. సో న్యూమరేటర్లోను డినామరేటర్లోను 2 క్యాన్సిల్ అయితే 2 ప్లస్ 1 3 బై 2 మైనస్ 1 అంటే 1. సో tan theta ఈక్వల్ టు 3, theta ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ 3. సో ఈ విధంగా మనం యాంగిల్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, ఫైండ్ ది యాంగిల్ బిట్వీన్ ది కర్వ్స్ ఈజ్ y స్క్వేర్ ఈక్వల్ టు 8x అండ్ 4x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈక్వల్ టు 32. సో ఫస్ట్ వన్ ఎలా చేసామో సెకండ్ వన్ కూడా సేమ్. గివెన్ కర్వ్స్ ఆర్ y స్క్వేర్ ఈక్వల్ టు 8x. సో ఇది ఫస్ట్ కర్వ్. 4x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈక్వల్ టు 32. సో ఇది ద సెకండ్ వన్. సాల్వింగ్ 1 and 2, substitute 1 into 4x square plus 8x ఈక్వల్ టు 32. సో సెకండ్ కర్వ్లో y స్క్వేర్ ప్లేస్లో ఫస్ట్ కర్వ్ యొక్క వాల్యూని రీప్లేస్ చేస్తే, సో ఇంప్లైస్ 4x స్క్వేర్ ప్లస్ 8x మైనస్ 32 ఈక్వల్ టు 0. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఈ నెక్స్ట్లో వచ్చింది. సో ఇక్కడ నుంచి నేను 4 కామన్ తీసినట్లయితే x స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 8 ఈక్వల్ టు 0. కామన్ తీసిన 4ని 0కి ఈక్వల్ చేసాం. ఇక్కడ 8 అనేది కాన్స్టెంట్, ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ 1, 8 1 = 8, మనకు 2 రావాలా. సో వీ కెన్ రైట్ x స్క్వేర్ ప్లస్ 4x
minus 2x minus 8 equal to 0. ఇక్కడ x కామన్ తీసినట్లయితే x ప్లస్ 4 మైనస్ 2 కామన్ తీస్తే x ప్లస్ 4 ఈక్వల్ టు 0. ఇక్కడ రెండు x ప్లస్ 4లు ఉన్నాయి, ఒకటి తీసుకుంటున్నాం. x ప్లస్ 4 ఇక్కడ రిమైనింగ్ ఉన్నది x మైనస్ 2 ఈక్వల్ టు 0. x ప్లస్ 4ని x మైనస్ 2ని 0కి ఈక్వల్ చేసినట్లయితే x యొక్క వాల్యూ మైనస్ 4 ఒకటి, అలాగే ఇంకొకటి ప్లస్ 2 వస్తుంది. సో ఇక్కడ నేను పాజిటివ్ 2ని తీసుకుంటున్నాను. సో సబ్స్టిట్యూట్ x in equation 1. y square equal to 8 into 2 equal to 8 2s are 16. So y equal to plus or minus 4. Therefore the point intersection of the curves at 2, 4 and 2, minus 4. సో అగైన్ రెండు ఆర్డర్ పెయిర్ ఆఫ్ వచ్చేయండి. ఇక్కడ ఒకటి చూస్ చేసుకొని యాంగిల్ని ఫైండ్ అవుట్ చేస్తాం. డిఫరెన్షియేట్ 1 with respect to x on both side. సో ఫస్ట్ కర్వ్ మనకు y స్క్వేర్ కాబట్టి 2y, y డెరివేటివ్ dy by dx ఈక్వల్ టు 8x అంటే 8. ఇక్కడ 2లో 8 4 టైమ్స్ క్యాన్సిల్ అయితే dy by dx ఈక్వల్ టు 4 by y. రైట్. Slope of the tangent m1 equal to dy by dx at 2, 4 equal to 4 by 4 equal to 1 equal to m1. So is the first slope m1 వచ్చింది. సో రెండో స్లోప్ కోసం అగైన్ differentiate 2 with respect to x on both side. 4 into 2x అంటే x square derivative 2x plus y square అంటే 2y, y derivative dy by dx equal to constant 0. 8x plus 2y dy by dx equal to 0. That implies 2y dy by dx equal to minus 8x. 2లో 8 4 times cancel అయితే సో dy by dx equal to minus 4x by y. Therefore slope of the tangent, సెకండ్ స్లోప్ కాబట్టి దీన్ని మనం m2 అనుకుంటాం, ఈక్వల్ టు dy by dx at 2, 4 equal to minus 4 into 2 by 4. 4 cancel, m2 equal to minus 2 వస్తుంది. సో మనకు రెండు స్లోప్స్ వచ్చేసాయి. లెట్ theta be the angle between the curves. Tan theta equal to mod m1 minus m2 by 1 plus m1 m2
ఈక్వల్ టు, సో మనకు వచ్చిన m1 m2ని సబ్స్టిట్యూషన్ చేస్తే 1 ప్లస్ 2 బై 1 ప్లస్ మైనస్ 2. సో ఈక్వల్ టు న్యూమరేటర్లో 1 ప్లస్ 2 అంటే 3 వస్తుంది, బై 1 మైనస్ 2 ఈక్వల్ టు 3 బై minus 1. When mod remove minus 1 will be plus 1. So tan theta equal to 3 by 1 ante 3. Theta equal to tan inverse of 3. Thank you for watching this video. Have a nice day.